నేను ఎన్నో సార్లు ట్రై చేశాను. నాకు ఒక వారంలో ఇది చదివేయటానికి వీలు కాలేదు. నేను ఇది రిసర్చ్ చేసేటప్పుడు చాలా ప్రయత్నం చేశాను. ఒక్కరోజు ఇలాగ కూర్చున్నాము. కింద ఉండే ఫోటోలాగా స్వామి ఆ సింహాసనం పైన కూర్చున్నారు. నేను భజన్ గ్రూప్‌లో ఉన్నాను. అప్పుడు మనసులో అనుకున్నాను, స్వామి ఈసారి నేను షిరిడీ సాయి సచ్చరితం సప్తాహం చేస్తాను స్వామి. అంటే ఒక వారం లోపల చదువుతాను. ఆ రోజు యాక్చువల్‌గా సండే ఈవినింగ్, స్వామి రేపు నుంచి నేను స్టార్ట్ చేస్తాను. కానీ ఈ సప్తాహం పూర్తి అవ్వగానే నా కోరిక ఏమంటే, మీరొచ్చి నాకు నమస్కారం ఇవ్వాలి. పాద నమస్కారం ఇవ్వాలి అని నేను ప్రార్థించుకుంటూ నెక్స్ట్ డే అలాగే స్టార్ట్ చేశాను. అది స్టార్ట్ చేసి ఒక 3 రోజుల తర్వాత, అంటే గురువారం స్వామి భజన్ హాల్ లోపల వచ్చి స్ట్రెయిట్‌గా నా దగ్గర వచ్చి రవి పాద నమస్కారం చేసుకో అన్నారు. అంటే సడెన్‌గా చాలా చాలా ఆశ్చర్యం పోయింది. స్వామి నా దగ్గర నీ నమస్కారం చేసుకో అంటున్నారే, నేను అడుగు కూడా లేదు. మనసులో అనుకున్నాను. కానీ ఈ సప్తాహం కూడా పూర్తి కాలేదు. దాంట్లోపలనే స్వామి వచ్చి నమస్కారం ఇచ్చారని నాకు చాలా సంతోషం వేసింది. నమస్కారం తీసుకున్నాను. స్వామి ఇంటర్వ్యూ రూమ్ లోపల వెళ్ళిన తర్వాత నా పక్కన ఉండే ఒక టీచర్ అన్నారు, మీకు తెలుసా స్వామి మధ్యాహ్నం బెంగళూరు వెళ్తున్నారు, బృందావన్‌కి వెళ్తున్నారు అని. అప్పుడు నాకు అర్థమైంది, ఓహ్! అంటే స్వామి నువ్వు పూర్తి చేసేటప్పుడు ఇక్కడ ఉండను, కాబట్టి ఇప్పుడే నమస్కారం తీసుకో అని ఇచ్చారేమో అని చాలా సంతోషించాను. అంటే స్వామి మా సైడ్ ఆఫ్ ద డీల్, ఈవెన్ ఇఫ్ వి డోంట్ కంప్లీట్, మేము పూర్తి చేయకపోతే మీ దయ ఎంత స్వామి, మీరే వచ్చి నమస్కారం తీసుకోమన్నారు కదా అని చాలా సంతోషించాను. ఆ సాయంకాలం కొంచెం ప్లాన్స్ చేంజ్ అయింది. స్వామి బృందావన్‌కి వెళ్ళలేదు. రాత్రి నేను అనుకుంటున్నాను పడుకునేటప్పుడు, స్వామి మీరు నమస్కారం ఇచ్చారు, నమస్కారం ఇచ్చారు, ఎంతో ఆనందంగా ఉంది స్వామి. కానీ మీరు ఇప్పుడు సండే ఇక్కడ ఉంటారు కదా, కాబట్టి మీరు ఈ పొద్దు ఇచ్చింది నాట్ కౌంటెడ్. నేను పూర్తి చేసిన తర్వాత ఇవ్వాలి. నేను పూర్తి కాలేదు కదా సప్తాహం, ఇప్పుడు ఇచ్చింది నాట్ కౌంటెడ్ అనుకున్నాను. అట్లా అనుకుంటూ నవ్వుతూ నిద్రపోయాను. సరే ఫ్రైడే అయింది, సాటర్డే అయింది, సండే పొద్దున్నే లేచి సప్తాహం కంప్లీషన్ అంతా చేసేసాను. పొద్దున దర్శన్కి వెళ్తే స్వామి ఇప్పుడు నమస్కారం ఇస్తారేమో, నా ఇది పూర్తి అయింది కదా అనుకున్నాను. కానీ స్వామి ఏం చేశారంటే, యజుర్ మందిర్ కాదు, అప్పుడు మందిర్ నుంచి వచ్చి ఎవరినో ఒక పెద్ద గ్రూప్ని ఇంటర్వ్యూకి పిలిచి లోపలికి తీసుకువెళ్ళారు. ఒక 2 గంటల సేపు వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నారు స్వామి. దాంట్లోపల భజన అంతా స్టార్ట్ అయింది. స్వామి ఆ కుర్చీ పైన వెళ్ళి కూర్చున్నారు. అంటే స్వామి మళ్ళీ కిందకి రారు. ఆరతి అయిన తర్వాత స్ట్రైట్‌గా లోపల వెళ్ళిపోతారు. పర్వాలేదులే, ఇంకా సాయంకాలం ఉంది కదా, సాయంకాలం దర్శనం ఉంది, స్వామి అప్పుడు ఇస్తారేమో అనుకున్నాను. కానీ స్వామి ఆరతి అవ్వగానే స్వామి ఒక మైక్ తీసుకురమ్మన్నారు. దాంట్లో ఒక అనౌన్స్మెంట్ చేయమన్నారు. ఇప్పుడు సాయంకాలం ఒక పబ్లిక్ మీటింగ్ ఉంటుంది కాబట్టి స్వామి అన్నారు. ఎవరో స్కాట్లాండ్ యార్డ్ నుంచి ఎవరో వచ్చారు, వాళ్ళు సెక్యూరిటీ గురించి మాట్లాడతారు, ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడతారని. అప్పుడు నేను అనుకున్నాను, పబ్లిక్ మీటింగ్ ఉంటే స్వామి దర్శన్కి రారు, డైరెక్ట్గా అక్కడ వెళ్ళి కూర్చుంటారు ఆ సింహాసనం పైన. కాబట్టి స్వామి కిందకి రారు కదా, నమస్కారం దొరకదేమో అనుకున్నాను. కానీ ఇన్స్పెక్టర్, స్కాట్లాండ్ యార్డ్ నుంచి వచ్చిన ఇన్స్పెక్టర్, లండన్ నుంచి, ఆమె మాట్లాడుతుంటే స్వామి కూర్చున్నట్లు అక్కడి నుంచే నన్ను చూసి సైకిల్తో సైన్స్తో, నువ్వు మాట్లాడతావా అని అడిగారు. నేను తప్పగా స్వామి అని నేను కూడా సైకిల్తో స్వామికి చూపించాను. స్వామి
ఆనందంగా స్వామి అంటే మంచి ఇటువంటి అవకాశం దొరికేది ఎంత ఆనందం. స్వామి సరే మాట్లాడు. ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు చెప్పారు కదా, నాకు 2 సార్లు కళ్ళు పోయాయి యాక్సిడెంట్లో, స్వామి కళ్ళు ఇచ్చారని. కాబట్టి స్వామి ఏమన్నారంటే, స్వామి నన్ను చూసి అట్లా కళ్ళు చూపించి కళ్ళు గురించి మాట్లాడు అన్నారు. సరే మాట్లాడేటానికి నేను రెడీగా ఉన్నాను. ఆ స్పీకర్ అయిన తర్వాత నేను వెళ్ళి మాట్లాడాను. స్పీచ్ అంతా అయిన తర్వాత నేను వచ్చి కూర్చున్నప్పుడు నాకెంతో ఆనందం వేసింది. ఎందుకంటే నేను అడిగిందేమో ఒక్క నమస్కారం, కానీ స్వామి గురువారం ఒక నమస్కారం ఇచ్చారు. ఈ సండే రవివారం స్వామి 2 నమస్కారం ఇచ్చారు. ఎందుకంటే స్పీచ్ ముందుగా ఒక నమస్కారం, స్పీచ్ అయిన తర్వాత ఒక నమస్కారం. కాబట్టి మనం స్వామి దగ్గర ఏం కోరుతానో స్వామి దండిగా ఇస్తారు. మనం చిన్నదాన్ని అడిగితే పెద్దదాన్ని ఇస్తారు. మనకు తెలుసు కదా, ఈశ్వరమ్మ గారు ఒక చిన్న స్కూల్ కట్టమంటే ఒక స్వామి ఒక యూనివర్సిటీ ఇచ్చారు. అలాగే ఒక చిన్న బావి తవ్వాలంటే స్వామి పెద్ద డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టే ఇచ్చారు. చిన్న డిస్పెన్సరీ లాగా ఒక హెల్త్ సెంటర్ కావాలంటే స్వామి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇచ్చారు. ఒకటి కాదు, 2. కాబట్టి స్వామి ఎప్పుడు యూనివర్సల్ కదా, స్వామి లెవెల్లో స్వామి ఎప్పుడు ఇస్తుంటారు మనకు. దానివల్ల మనం ఏది చేసినా స్వామి దగ్గర అడిగితే చాలు, స్వామి మనకు ఇస్తారు. కానీ స్వామి చేసేదంతా చాలా విచిత్రంగా ఉంటుంది. మా నాన్నగారు సనాతన్ సాతి ప్రెస్లో పని చేసేవారు, బృందావన్లో ఉండి. అప్పుడు బృందావన్లో నాన్నగారికి ఒక రూమ్ ఇచ్చారు. మన ప్రొఫెసర్ కస్తూరి గారు సిటీ నుంచి వచ్చేవారు. డే టైం మా ఫాదర్ రూమ్లో కొంచెం రెస్ట్ తీసుకునేవారు. నేను అప్పుడు అనంతపూర్లో చదువుతున్నాను, ఎస్కే యూనివర్సిటీలో. అప్పుడు ఎస్కే యూనివర్సిటీ కాదు, అది పీజీ సెంటర్గా ఉండింది. అప్పుడు నేను హాలిడేస్కి వచ్చినప్పుడు కస్తూరి గారు ఎక్స్పీరియన్సెస్ అంతా షేర్ చేసుకునేవారు. ఇది నాకు చెప్పారు. ఏమంటే, ఒక్కసారి ఏమైందంటే బిగినింగ్లో ఈ సనాతన్ సాతి స్టార్ట్ చేసినప్పుడు, అంటే ఫిబ్రవరి 1958లో స్వామి ఏం చేశారంటే, అక్కడ ఒక ప్రింటింగ్ ప్రెస్ లాగా వచ్చింది. వాళ్ళు ప్రింట్ చేసిన తర్వాత మన కస్తూరి గారు అదంతా తీసుకువెళ్ళి బెంగళూరులో ఒక ప్రెస్లో అదంతా కట్ చేసి, దాని తర్వాత ర్యాపర్ అంతా వేసి దాన్ని పోస్ట్ చేయాలి. అదంతా చెప్తుంటే స్వామి అన్నారంట, కస్తూరి ఇది పత్రిలో పోస్ట్ చేస్తే బాగుంటుంది కదా అన్నారంట. కస్తూరి గారు అన్నారు, స్వామి పత్రి ఔరంగాబాద్లో ఉంది, 1000 కిలోమీటర్స్ అక్కడి నుంచి. స్వామి అది చాలా ఇదిగా ఉంటుంది స్వామి, టైం కూడా లేదు అంటే. సరే చూస్తామన్నారంట స్వామి. ఆయన బెంగళూరుకు వచ్చి ఆ పేజెస్ అంతా కట్ చేసి ర్యాపర్స్ అంతా వేసిన తర్వాత పోస్ట్ అంతా చేసి స్వామి దగ్గర వెళ్ళి రిపోర్ట్ చేసేటానికి వెళ్ళారు. స్వామి ప్రొఫెసర్ కస్తూరి గారి దగ్గర, ఏం కస్తూరి పని అంతా అయిపోయిందా, పోస్ట్ చేసినావా అంటే, పోస్ట్ చేస్తున్నాను స్వామి. ఎక్కడ బెంగళూరులోనే పోస్ట్ చేసావా అంటే, లేదు స్వామి తాడుపత్రిలో పోస్ట్ చేశాను. అదే అన్నాను కదా, నేను పత్రిలో పోస్ట్ చేయమన్నాను కదా, నువ్వు తాడుపత్రిలో పోస్ట్ చేసావా అన్నారంట. అలాగే డాక్టర్ ఫణిబండ అని ఒక చాలా ఫేమస్ డెంటిస్ట్, ఆయన బొంబాయిలో ఉండేవారు. ఆయన వరల్డ్ ఫెలోషిప్ ఆఫ్ మెజిషియన్స్లో ఒక ఫెలో, అంటే చాలా పెద్ద మెజిషియన్ ఆయన స్వామి భక్తుడు. ఆయన స్వామి దగ్గర వచ్చినప్పుడు స్వామి అతనికి ఒక మెడల్, ఇది పెండెంట్ క్రియేట్ చేసి ఇచ్చారు. ఆ పెండెంట్ కింద టిపిఎస్ అని రాసింది. ఆయన అది ఎన్లార్జ్ చేసి చూస్తే టిపిఎస్ అని రాసింది. స్వామి దగ్గర వెళ్ళి, స్వామి ఇది ఏం స్వామి టిపిఎస్ అని రాసింది అంటే, స్వామి అంటే అది నా బ్రాండ్ నేమ్ అన్నారంట. ఏం స్వామి బ్రాండ్ నేమ్ అంటే, ఇది 3 సాయి అవతారాల గురించి చెప్తుంది అన్నారంట. ఎలాగా స్వామి అంటే, ఫస్ట్ టిపిఎస్ తారా పత్రి సాయి, రెండోది తారా పత్తి సాయి, మూడోది
తారా ప్రేమ సాయి అన్నారంట. అలాగే స్వామి చేసేదంతా చాలా విచిత్రంగా ఉంటుంది, చాలా ఆనందకరంగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు స్వామి డిక్లేర్ చేసినప్పుడు, నేనే సాయిబాబా అని డిక్లేర్ చేసినప్పుడు ఆ కుగ్రామంలో షిరిడి బాబా గురించి ఎవరికి తెలీదు. కానీ వాళ్ళంతా సాయిబాబా నువ్వు చెప్తే ఎట్లా, మాకు ఏమైనా ప్రూఫ్ ఇవ్వాలంటే ఆ మల్లెపూలు ఇవ్వండి అన్నట్ట. ఆ పూలు అట్లా విసిరితే అది సాయిబాబా అని అక్షరాలు, తెలుగు అక్షరాల్లో వచ్చింది. అందరికీ చాలా ఆశ్చర్యపోయింది. చాలా ఆ రోజు అందరూ చాలా కన్విన్స్ అయిపోయారు. కానీ మనం చూస్తే ఈ జాస్మిన్ స్ట్రింగే ఈ 2 సాయి అవతారాన్ని బాగా కనెక్ట్ చేస్తాయి. ఎలాగంటే షిరిడి సాయి ఆ దేహాన్ని వదిలేటప్పుడు దాస్ గణు మహారాజ్ ఒక దర్శనం ఇచ్చి అన్నారంట, మస్జిద్ అంతా పగిలిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు అక్కడ వెళ్ళి ఈ మల్లెపూలు దేహాన్ని పైన చల్లండి అని. కాబట్టి అక్కడ లాస్ట్ ఇది చూస్తే మల్లెపూ చల్లటం, ఇక్కడ ఫస్ట్ ఇది చూస్తే స్వామి సాయిబాబా అని అక్షరాలతో అందరికీ చూపించటం. కాబట్టి ఇది ఆ స్ట్రింగ్ వల్ల కనెక్షన్ ఉన్నట్లే. అలాగే ఇప్పుడు కూడా మనకు తెలుసు కదా, ఈ సాయి అవతారంలో ఎప్పుడైనా స్వామి ప్రెసెన్స్ చూపించాలంటే విభూతి, హల్దీ, కుంకుమం వస్తుంది. అలాగే స్వామి ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఆ మల్లెపూలు స్మెల్ వస్తుంది, ఆ స్వామి వచ్చినారు అని మనకందరికీ తెలుస్తుంది. అలాగే మనం షిరిడి అవతారం చూస్తే ఫస్ట్ ఏమవుతుందంటే చాంద్ పాటిల్ గారు దూప్కేడా విలేజ్ నుంచి, ఔరంగాబాద్లో ఉండే దూప్కేడా విలేజ్ నుంచి, ఆయన ఒక విలేజ్ అఫీషియల్, అక్కడి నుంచి ఆయన పోతుంటే ఆయన దగ్గర ఉండే గుర్రం ఎక్కడో తప్పిపోయింది. అప్పుడు ఆ గుర్రానికి వేసే సాడిల్ అంటే జిను అంటారు అనుకుంటాను, దాన్ని భుజం పైన పెట్టుకొని ఆయన 2 నెలలు తిరిగారు. ఎక్కడ కనిపించలేదు కదా అంత చాలా డిసప్పాయింటెడ్ గా నడుస్తుంటే అక్కడ ఒక రోడ్ సైడ్ లో ఒక ఫకీర్ కూర్చున్నారు. ఆ ఫకీర్ చూసి, ఏ చాంద్ పటేల్ ఇక్కడ రా అన్నారు. చాలా సర్ప్రైజ్ అయింది, నా పేరు ఇతనికి ఎట్లా తెలుసు అని. ఇప్పుడు ఆయన అడిగారంట, ఇదేం నీ భుజం పైన ఏం పెట్టుకున్నావు అంటే, నా ఇది స్వామి, నా గుర్రం ఎక్కడో తప్పిపోయింది, చాలా వెతికినాను దొరకలేదు అంటే. అప్పుడు ఆ ఫకీర్ అన్నారంట, ఏం కంగారు పడొద్దు, నాలో ఉంది కదా, అక్కడ వెళ్ళి చూడు, ఆ గుర్రం అక్కడే ఉంటుంది అన్నారు. అక్కడ వెళ్ళి చూస్తే ఆ గుర్రం దొరికింది. ఇదే ఫస్ట్ ఇన్సిడెంట్ షిరిడి అవతార్లో. అలాగే ఇప్పుడు పుట్టపర్తికి మనం వస్తే అక్కడ కూడా ఇటువంటిది ఒక ఇది జరిగింది, అది మనం పాట రూపంలో వింటాం. సత్యం ఉరవకొండయ్యను గ్రామంలో అన్నగారి వద్ద ఉండి చదువుకుంటున్న సమయంలో ఒక జట్కా సాహెబు కంగారుగా బాబా దగ్గరకు వచ్చి, సత్యం ఉరవకొండయ్యను గ్రామంలో అన్నగారి వద్ద ఉండి చదువుకుంటున్న సమయంలో ఒక జట్కా సాహెబు కంగారుగా బాబా దగ్గరకు వచ్చి, సలాం బాబా, ఆలైకు సలాం బాబా, నీకు సలాం బాబా, ఆలైకు సలాం బాబా, నీకు సలాం బాబా, ఆలైకు సలాం బాబా, तेरा गुलाम मेरा जान बचाओ जरा, तेरा गुलाम मेरा जान बचाओ जरा, निको सलाम बाबा, अलैको सलाम बाबा, निको सलाम बाबा, अलैको सलाम बाबा, तेरा गुलाम मेरा जान बचाओ जरा,
మాది జట్కా గుర్రం మాయమైంది బాబా, మాది జట్కా గుర్రం మాయమైంది బాబా, నాకి कोई काम नहीं मेरा दिल अच्छा नहीं, नाकी कोई काम नहीं मेरा दिल अच्छा नहीं, చూపించు మాకి గుర్రం రక్షించు మాకి ప్రాణం, చూపించు మాకి గుర్రం రక్షించు మాకి ప్రాణం, నీకో సలాం బాబా अलैकुम सलाम बाबा, निको सलाम बाबा अलैकुम सलाम बाबा, तेरा गुलाम मेरा जान बचाओ जरा, तेरा गुलाम मेरा जान बचाओ जरा, निको सलाम बाबा। ఆ సాయిబు గోడును విని సత్యం జాలిపని అతనితో ఇట్లని, మామిడి తోపులో ఉన్నది గుర్రం పోయి చూడు మా దొరుకు నిజం, మామిడి తోపులో ఉన్నది గుర్రం పోయి చూడు మా దొరుకు నిజం, సాయిబు పోయి చూడగా దొరికిన గుర్రం మామిడి తోపుల మేయుచును, పోయి చూడగా దొరికిన గుర్రం మామిడి తోపుల మేయుచును, దండ సమాయన సాయిబుకు జయతి మొక్కిను బాబాకు, దండ సమాయన సాయిబుకు జయతి మొక్కిను బాబాకు, ఊరూరను మార్మోగిన సత్యం దైవమే అని, ఊరూరను మార్మోగిన సత్యం దైవమే అని, ఏమో కనుగొన్నా మన సత్యం శివం సుందరం, మన సత్యం శివం సుందరం, మన సత్యం శివం సుందరం, సత్యం శివం సుందరం, మన సత్యం శివం సుందరం, మన సత్యం శివం సుందరం. ఇలాగా ఈ పాట నేను బృందావనంలో చదివేటప్పుడు మా స్టూడెంట్స్ని తీసుకువెళ్ళి స్వామి చెన్నైలో ఇది రికార్డ్ చేయించారు, సాయి కథ అని. అప్పుడు సుశీలమ్మ గారు మా స్టూడెంట్స్ వాళ్ళంతా ఈ పాటలు పాడారు. కానీ ఈ అశ్వానికి విశ్వానికి సంస్కృత డిక్షనరీలో చూస్తే చాలా సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఏమంటే ఈ అశ్వం చంచలానికి చిహ్నం. ఏ పాటైనా కదలిక లేకుండా ఉండదు. ఎప్పుడైనా ఏదైనా ఎప్పుడు చూస్తేనూ కదలిస్తూ ఉంటుంది. తోక కానీ కాళ్ళు కానీ ఏమైనా కదలిస్తానే ఉంటుంది. అలాగే ఈ విశ్వం అంటే దాంట్లో కూడా చేంజ్ ఇస్ ద ఓన్లీ కాన్స్టెంట్ అంటారు కదా. విశ్వానికి ఇంకొక పేరు ఏమంటే జగత్. అంటే జగత్, వచ్చేది పోయేది ఉండటం వల్ల ఇవి రెండు ఒక సింబల్ లాగా. అంటే విశ్వానికి ఒక చిహ్నం గుర్రం. ఈ గుర్రాన్ని తప్పిపోయిన గుర్రాన్ని పట్టి దాని రైట్ఫుల్ ఓనర్కి ఇవ్వడం జరిగింది కదా. అది ఏమంటే ఇప్పుడు లోకం అట్లా ఆ ధార్మిక్ పార్ట్ నుంచి తప్పిపోయింది. దాన్ని పట్టి ఎక్కడ ఉండాలో ధర్మాన్ని మళ్ళీ ఉద్ధరించాలని స్వామి అవతారం తీసుకున్నారు. కాబట్టి ఇది మంచి సింబల్ దీనికి అని అంటారు పెద్దలు. సరే, ఇప్పుడు అక్కడ రాయచూర్ దగ్గర, కర్ణాటకలో రాయచూర్ దగ్గర చించోలి అని ఒక రాజ్యం ఉంది. ఆ కాలంలో ఆ మహారాజా షిర్డీ సాయి భక్తుడు. అందరూ చెప్తుంటారు షిర్డీ సాయిబాబా షిర్డీ నుంచి ఎక్కడ పోలేదు, ఇటువైపు ఒక గ్రామం అటువైపు ఒక గ్రామం మొత్తం వెళ్ళారు, ఎక్కడ వెళ్ళలేదు బయట అంటారు. కానీ ఈ మహారాజా ప్యాలెస్లో స్వామి వెళ్ళి కొన్ని రోజులు ఉన్నట్లు అక్కడ ఉండే వాళ్ళంతా, చాలా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళంతా చెప్పారు. ఒకసారి మహారాజా పోయిన తర్వాత
చించోలి రాణి పుట్టపర్తికి వచ్చింది. అప్పుడు స్వామి 15 ఇయర్స్, 1940, 1941 ఆ టైంలో వచ్చి స్వామి గురించి, స్వామి షిర్డీ బాబా మరో అవతారం అని వచ్చింది. వచ్చినప్పుడు స్వామి దగ్గర అనుభవాలు చూసిన తర్వాత స్వామి మీరు మా ప్యాలెస్కి రావాలి అని పిలిచింది. స్వామి అక్కడ వెళ్ళినప్పుడు స్వామి ఇక్కడ ఒక బావి ఉండేది కదా, ఇక్కడ ఒక వేప చెట్టు ఉండేది కదా అని అప్పుడు ఉండే దాంట్లో గురించి స్వామి చెప్పారంట. అంటే స్వామి పోయినతోని నేను వచ్చినప్పుడు, అంటే షిర్డీలో ఉన్నాను కదా, అప్పుడు వచ్చినప్పుడు నేను మహారాజాకు ఒక ఆంజనేయ విగ్రహం ఇచ్చాను, అది చూడు ఎక్కడ ఉందని. తర్వాత అది దొరికింది. అలాగే ఒక స్వామి ఇచ్చిన ఫోటో, షిర్డీ సాయి ఫోటో ఒకటి దొరికింది. ఈ చించోలి మహారాణి చాలా చాలా పెద్ద భక్తురాలు అయ్యారు. ఒక్కరోజు ఏమైందంటే వాళ్ళు స్టోర్ రూమ్ అంతా క్లియర్ చేస్తున్నారు. ఆ స్టోర్ రూమ్ క్లియర్ చేసేటప్పుడు ఒక కమండలు లాగా ఒక పాత్రం దొరికింది. అంటే మన స్లైడ్లో ఉంది చూడండి, అలాగే ఈ పాత్రం చూస్తే చాలా బాగుంది కదా, దీన్ని బాగా పాలిష్ చేసి మన హైదరాబాద్ గెస్ట్ హౌస్లో పెట్టుకుంటామని ప్లాన్ చేసింది. నెక్స్ట్ డే చూస్తే దానిపైన ఒక కోబ్రా వచ్చి చుట్టుకొనింది. షిర్డీ సాయి భక్తులంతా ఎప్పుడు చెప్తుంటారు, షిర్డీ సాయి కోబ్రా లాగా చాలా దర్శనం ఇస్తారని. కాబట్టి ఈమె అర్థమైంది ఇది చాలా పవిత్రమైనది, కాబట్టి ఇది స్వామి దగ్గర మనం తీసుకువెళ్ళి ఇచ్చేస్తామని స్వామి దగ్గర పుట్టపర్తికి తీసుకొచ్చింది. అది దసరా ఫస్ట్ రోజు. చించోలి మహారాణి ఆ గేట్ దగ్గర వచ్చేటప్పుడే స్వామి కస్తూరి గారిని పంపించి నా డ్రింకింగ్ వెసల్ తీసుకురా అన్నారంట, నేను నీళ్ళు తాగే వెసల్ అని. కస్తూరి గారికి అర్థం కాలేదు, ఏం స్వామి దగ్గర ఎప్పుడు డ్రింకింగ్ వెసల్ లేదు కదా అనుకొని ఆయన వెళ్ళి అడిగితే ఈమె ఈ పాత్ర తీసుకొచ్చాము, ఈ కమండలు తీసుకొచ్చామని ఇచ్చింది. ఈ కమండలను తీసుకువెళ్ళి స్వామి దగ్గర ఇస్తే స్వామి అందరికీ దానిపైన సా 2 లైన్స్, తర్వాత బా 2 లైన్స్ అట్లా ఉండేది చూపించి స్వామి అన్నారంట, చూడు సాయి బాబా అనేటానికి ఇది గుర్తు, నేను షిర్డీ అవతారంలో ఇదే నీళ్ళు తాగేయడానికి ఇదే యూజ్ చేసేవాడిని అన్న. అక్కడే పెట్టుకున్నారు స్వామి. ఆ వర్షం ఏమైందంటే స్వామి ఈ దసరా సప్తాహ జ్ఞాన యజ్ఞం స్టార్ట్ చేశారు. కాబట్టి కుప్ప బైరాగి శాస్త్రి అని ఒక ఆయన ఉండేవారు. ఆయనే ఆ సంవత్సరానికి ఈ యజ్ఞానికి బ్రహ్మ. స్వామి ముందుగానే అతన్ని పిలిచి స్వామి అన్నారంట, బైరాగి శాస్త్రి ఒక పని చేయి, నువ్వు పెద్ద లిస్ట్ ఒకటి రాసి ఇచ్చేసాయి, ఏదేది కావాలో చాలా వివరంగా అంతా రాసి ఇవ్వాలి, ఎందుకంటే మనం ఎక్కడో ఉన్నాం కదా, ఇది అమెరికా కాదు, కాబట్టి కావాల్సినప్పుడు మనకు దొరకదు, కాబట్టి నువ్వు ఏది కావాలో నువ్వు రాసివ్వు, ఏం రాసిస్తావో అదంతా తెప్పిస్తాను అన్నారు. ఆయన పెద్ద లిస్టు రాసి స్వామి దగ్గర ఇచ్చారు. స్వామి అంతా రాసినావా అని 2 3 సారి అడిగారంట. అంతా స్వామి ఏమైనా మర్చిపోయినావో ఏమో ఒకసారి చెక్ చేయి అన్నారు. లేదు స్వామి, నేను ఇటువంటి యజ్ఞాలు చాలా చేసినాను స్వామి, కాబట్టి నాకు బాగా గుర్తుంది అన్నారు. సరే మంచి అడగాలని అడిగినాను అన్నారంట. తర్వాత ఇంకొక 15 నిమిషాల్లో యజ్ఞం స్టార్ట్ అవుతా ఉంది. అప్పుడు కుప్ప బైరాగి శాస్త్రి గారు స్వామి దగ్గర వచ్చి చేయిలు కట్టుకొని అక్కడ నిల్చుకొని చాలా భయపడి అక్కడ నిల్చుకున్నారు. స్వామి ఏం బైరాగి శాస్త్రి ఏం వచ్చావు, ఇంకా 15 నిమిషమే ఉంది కదా. స్వామి ఒక పెద్ద పొరపాటు జరిగింది స్వామి, నేను ఈ యజ్ఞానికి ఒక కమండుల లాగా ఒకటి ఉండాలి స్వామి, అది రాసేటానికి మర్చిపోయాను, ఇప్పుడు ఎక్కడి నుంచి దొరుకుతుంది మనకు అన్నారంట స్వామి. స్వామి అది ఇప్పుడు మాత్రం కాదు స్వామి, ఎప్పుడు కావాలంటే కూడా అది ఆర్డర్ చేసే మనకు దొరుకుతుంది స్వామి, అది దాని పేరు ఏమో కారక్కినో ఏమంటారు. ఆ వెసల్ని చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేసి డైమెన్షన్ అంతా చాలా ఇదిగా చూడాలి స్వామి అన్నారు. ఏం చేసేది బైరాగి శాస్త్రి, ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందో ఏం చేస్తాము అని స్వామి కొంచెం విచారమైనట్లు నటించారంట. కొంచెంసేపు అయిన తర్వాత స్వామి సరే నా దగ్గర ఒక ఇది ఉంది, అది సరిపోతుందా అని చూడు అని తీసుకొచ్చి ఇస్తే
ఆయన ఆనంద బాష్పాలు కారుతుందంట ఆయన మొహం నుంచి. ఏమంటే ఆయన కంటి నుంచి, స్వామి ఇది మనం ప్లాన్ చేసి ఇస్తే కూడా ఇది ఇంత పర్ఫెక్ట్గా రాదు అన్నారంట. అలాగే స్వామి ఏది చేస్తేనో అది ఒక పర్పస్తో ఉంటుంది, దానికి ఏమైనా కనెక్షన్ ఉంటుంది. అప్పుడు షిరిడి బాబా చించోలి రాజ్యానికి వెళ్ళినప్పుడు టోంగాలో ఆ మహారాజాతో బయలుదేరేవారంట, ఒక రైడ్కి అంతా వెళ్ళేవారు. ఆ టోంగా ఇప్పుడు పుట్టపర్తిలో ఉంది. చైతన్య జ్యోతి మ్యూజియంలో మనం వెళ్తే చూడొచ్చు. అలాగే ఆ కనెక్షన్ చూడండి. ఇంకొకటి ఏమైందంటే విజయదశమి 1916 విజయదశమి రోజు సాయంకాలం విజయదశమి రోజు ఏం చేస్తారంటే ఆ రోజుల పద్ధతి, ఈ మహారాజులు వాళ్ళంతా ఏం చేశారంటే ఆ బార్డర్ క్రాస్ చేసి ఒక యారో షూట్ చేస్తారు. అంటే ఒక ఇమాజినరీ ఎనిమీ డిస్ట్రాయ్ చేసినట్లు. అలాగా అంతా చేసిన తర్వాత వాళ్ళంతా వస్తూ ఉంటే అందరూ షిరిడి బాబా ద్వారకమాయిలో సడన్గా లేచి చాలా కోపంగా డ్రెస్ అంతా తీసి ఆ ధూనిలో వేసి చాలా కోపంగా ఉన్నారు, అరుస్తున్నారు. అప్పుడు బాగోజీరావు షిండే అని ఒక ఆయన ఉన్నారు, లెప్పర్ డ్యూటీ ఆయన బాబా ఎందుకు ఇట్లా కోపపడుతున్నారు, ఇప్పుడు సీమోల్లంఘం అయింది కదా బాబా అంటే, అప్పుడు బాబా అవును ఇది నా సీమోల్లంఘనం అన్నారంట. ఆయనకు అర్థం కాలేదు, ఏం బాబా చెప్తున్నారు, నా సీమోల్లంఘనం అంటున్నారే అంటే, అదే 1918లో విజయదశమి రోజు స్వామి ఆ సీమాన్ని ఉల్లంఘనం చేస్తారు. అంటే ఈ దేహాన్ని ఇచ్చి అంటే స్వామి క్రాస్ చేశారు. దానివల్ల ఈ సీమోల్లంఘనం అందరూ అనుకున్నారు, దీని గురించే స్వామి ఒక ఇండికేషన్ ఇచ్చారు అప్పుడే మనకి, ఈ సీమాన్ని ఉల్లంఘనం చేస్తాను, విజయదశమి రోజే చేస్తానని మనకు ఒక సింబాలిక్గా స్వామి చూపించారని. కానీ కస్తూరి గారు ఏమంటారంటే, అది ఒక విధంగా చూస్తే అది అట్లే, ఇంకొక విధంగా చూస్తే ఇప్పుడు మహారాష్ట్రానికి ఆంధ్రానికి ఒక సీమ ఉంది, బార్డర్ ఉంది, అది క్రాస్ చేసేదే స్వామి ఇలాగా ఇండికేషన్ ఇచ్చింటారు. ఎందుకంటే ఆ పూర్వ దాంట్లో చెప్పారు కదా, షిరిడి బాబా చెప్పారు నేను మళ్ళీ వస్తానని, కాబట్టి ఆ సీమ ఉల్లంఘనం గురించే బాబా చెప్పిండొచ్చు అని ఆయన చెప్తారు. అలాగే ఇప్పుడు స్వామి పుట్టపర్తికి 1940లో అక్కడ ఊరవకొండ నుంచి వచ్చిన తర్వాత కొండప్ప గారు అండ్ సుబ్బనాచారు ఇద్దరు బుక్కపట్నం స్కూల్లో స్వామి టీచర్స్గా ఉండేవారు. వాళ్ళు పుట్టపర్తికి వస్తే, స్వామి ఈరోజు ఇక్కడే ఉండిపోండి, నేను మీకు సాయిసుని చరిత్రం గురించి చెప్తాను అన్నారట. వాళ్ళిద్దరూ ఉండిపోయారు. ఆ రాత్రి స్వామి ఫస్ట్ 16 years ఆఫ్ షిరిడి అవతార్ చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ 16 years గురించి ఎవ్వరికి తెలియదు. సచ్చరిత కూడా చూస్తే షిరిడి సాయి బర్త్ నుంచి మనకి ఏమి డీటెయిల్స్ దొరకవు. కాబట్టి స్వామి దీని గురించి కంప్లీట్గా చెప్పారు. ఆయన కొండప్ప గారు దీన్ని ఒక 102 శ్లోకాస్లో తెలుగులో శ్రీ సాయిసుని చరితం అని రాశారు. అది తెలుగులో ఉంది. 1942-44లో ఆ బుక్ వచ్చింది. ఇప్పుడు ఇలాగా స్వామి చాలా ఇండికేషన్స్ ఇచ్చారు. కాకా సాహెబ్ దీక్షిత్ అని ఒక ఆయన ఉండేవారు, చాలా పెద్ద భక్తుడు, గొప్ప భక్తుడు ఆయన. అంటే మనం ఎప్పుడు చెప్తుంటాం కదా, మనం పెద్ద భక్తుడు అని. ఇప్పుడు నన్ను ఇంట్రడ్యూస్ చేసిన ఆయన కూడా రవికుమార్ పెద్ద భక్తుడు అన్నారు. కానీ అది స్వామి చెప్పాలి, అప్పుడే మనం భక్తుడుగా ఉండటానికి కరెక్ట్ విలువ. మనం అంతా సర్టిఫికేట్ ఇచ్చుకుంటే నేను చెప్పుకోవచ్చు నేను పెద్ద భక్తుడు అని, కానీ స్వామి ఒప్పుకోవాలి కదా. ఈ కాకా సాహెబ్ దీక్షిత్ గారు చాలా గొప్ప భక్తుడు. ఆయన మెంబర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ, చాలా గొప్ప ఆయన. ఆయనకు ఒక నెవ్యూ ఉండేవారు, ఎంఎస్ దీక్షిత్ అని. ఈ ఎంఎస్ దీక్షిత్ చిన్నప్పుడు షిరిడీకి ఒకసారి షిరిడీకి వెళ్ళారు. ఎందుకంటే ఆయనకి మైగ్రెయిన్ హెడేక్స్ వచ్చేది. కాబట్టి చాలా అందరూ డాక్టర్స్ దగ్గర అంతా చూపిస్తే ఎవరు ఏం చేయలేకపోయారు.
కాబట్టి ఆయన అంకుల్ అతన్ని షిరిడీకి తీసుకువెళ్తే అక్కడికి కూర్చుంటే బాబా పిలిచారంట. పిలిచి కాకా సాహెబ్ దీక్షిత్ గారు చెప్పారు, స్వామి ఇలాగా ఇతనికి తలనొప్పి వస్తుంది స్వామి, మీరు బాబా మీరు ఊది ఇవ్వాలంటే బాబా ఊదిని ఇచ్చి ఆయన తలపైన బాగా కొట్టారంట ఒకసారి. ఈ చిన్న పిల్లవాడు కదా బయట వచ్చి నేను ఎప్పుడు బాబా దగ్గర రాను. ఎందుకు అట్లా చెప్తావు అంటే, బాబా నన్ను బాగా కొట్టారు కదా, నేను ఎందుకు రావాలి, నేను రాను. అప్పుడు కాకా సాహెబ్ దీక్షిత్ చెప్తారు, నిన్ను కొట్టలేదా, నీ తలనొప్పి ఉంది కదా దాన్ని కొట్టారు అని. ఆయన దాని తర్వాత ఆయనకు తలనొప్పి రానే లేదు. కాబట్టి పుట్టపర్తికి షిరిడీకి చాలా టైం వెళ్ళేవారు. అక్కడ వెళ్తే శ్యామా అని ఉండేవారు. ఆయన ఒక టీచర్, మందిర్ పక్కనలోనే ఒక స్కూల్ ఉండేది, అక్కడ టీచర్. ఆయన ఒక ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదు బాబా గురించి. ఒకసారి ఒక పాము వచ్చి కరిచింది, అప్పటి నుంచి డివోటీ అయిపోయారు, స్వామి రక్షించారు. ఆయన చూస్తే ఆయన గేట్ దగ్గర డోర్ దగ్గర నిల్చుకొని క్రౌడ్ కంట్రోల్ చేస్తున్నారు. క్రౌడ్ కంట్రోల్ చేస్తుంటే ఈ దీక్షిత్ అప్పుడు చిన్న పిల్లవాడు కదా, ఆయన అనుకుంటాడట, నాకు కూడా ఇటువంటి ఛాన్స్ దొరికితే ఎంత బాగుంటుంది, ఎందుకంటే అందరూ వస్తూ పోతూ ఉంటారు, కానీ ఈయన మాత్రం ఇక్కడే నిల్చుకున్నారు కదా, ఎప్పుడూ దగ్గర ఉంటారు స్వామి దగ్గర అని అనుకున్నారంట. సరే ఒక పోయం రాసి బాబాకి ఇస్తే బాబా దాన్ని చదివి నో ఇప్పుడు కాదు తర్వాత అన్నారంట. ఆ తర్వాత అప్పుడు రాలేదు, ఎందుకంటే కొన్ని నెలల్లో షిరిడి బాబా దేహాన్ని సమాధి తీసుకున్నారు. ఈ ఎంఎస్ దీక్షిత్ కొన్ని సంవత్సరాల తర్వాత ఇలాగా షిరిడి బాబా మళ్ళీ వచ్చారని విని ఇక్కడ పుట్టపర్తికి వచ్చారంట. పుట్టపర్తికి వస్తే స్వామి అప్పుడు దర్శనం ఇస్తున్నారు. ఈయన అనుకున్నాడంట, షిరిడి బాబా చాలా ఓల్డ్ క్లోత్స్ అంతా వేసుకునేవాళ్ళు, ఈయన చూస్తే ఏమి సిల్క్ అంతా వేసుకున్నారు, ఏమో ఫిలిం స్టార్ లాగా ఉన్నాడే అని. ఆ రోజు స్వామి ఒక ఉపన్యాసం ఇస్తూ స్వామి అన్నారంట, కొంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళు అనుకుంటారు షిరిడి బాబా ఈ పాత గుడ్డలంతా వేసుకునేవారు కదా, దాంట్లో చాలా హోల్స్ అంతా ఉండేది, అటువంటిది వేసుకున్నారు, కానీ ఈయన ఏమి షిరిడి ఇది సినిమా యాక్టర్ లాగా ఉన్నాడే అనుకుంటారు. కానీ ఇప్పుడు మీ చేతిలో 2 స్వీట్ పెడితే ఆ 2 స్వీట్ ఒకటే అని తెలిసేటానికి, ఒకటి రెడ్ కలర్, ఒకటి ఎల్లో కలర్, ఇంకొకటి వేరేమో కలర్ ఉంటే దాని 2 స్వీట్ను అనుభవిస్తే కదా తెలుస్తుంది మీకు, కాబట్టి 2ని అనుభవించాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది అన్నారంట. అది చెప్పిన తర్వాత దీక్షిత్ గారిని ఇంటర్వ్యూకి పిలిచారు. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ స్వామి అతన్ని పిలిచారు. పిలిచిన తర్వాత ఆయన లోపల వెళ్తే ఆయన పాకెట్ నుంచి స్వామి ఒక ఫోటోని తీశారు. తీసి కాకా సాహెబ్ దీక్షిత్ నా భక్తుడు అన్నారంట. ఆయనకి చాలా సర్ప్రైజ్, ఎందుకంటే ఆయన ఎవరికి చెప్పలేదు ఆయన రిలేటివ్ అని. ఈ కాకా సాహెబ్ దీక్షిత్ ఫోటో ఆయన మాత్రం పెట్టుకున్నాడు కదా, కాబట్టి స్వామి చెప్పగానే స్వామి సంతోషించారు. తర్వాత అన్నారు, నీకు తెలుసా మీ అంకుల్ దగ్గర నేను చెప్పిన, అంటే ఆయన పెద్ద నాన్న దగ్గర నేను చెప్పినాను ఇలాగా నేను మళ్ళీ వస్తానని, కానీ ఆయన అప్పుడు రాసుకోలేదు, కొన్ని నెలల తర్వాత రాసుకున్నారు. ఏం రాసుకున్నాడంటే, నేనేమన్నానంటే నేను 8 years తర్వాత 8 సంవత్సరాల తర్వాత వస్తానన్నాను, 1918 నుంచి 1926 8 years కదా, కాబట్టి 8 years తర్వాత వచ్చాను. కానీ మీ అంకుల్ ఏం రాసుకున్నాడంటే ఐ విల్ అపియర్ యాజ్ అ బాయ్ ఆఫ్ 8 years అని. ఈ కన్ఫ్యూషన్ ఎందుకు వచ్చిందంటే, షిరిడి సాయి అవతారంలో కూడా ఒక 16-year-old బాయ్గా అపియర్ అయినారు. ఫస్ట్ కనిపించింది షిరిడీలో, అలాగ ఒక చిన్న యువకుడు లాగా కనిపించారు. కాబట్టి ఆ కన్ఫ్యూషన్ వల్ల అట్లా రాసింటారు. ఇప్పుడు ఈ ఫోటోను మీరు చూస్తే వెనకాల ఒక టైల్డ్ హౌస్ ఉంది స్వామి వెనకాల. ఆ హౌస్లోనే ఈ దీక్షిత్ గారు ఉండేవారు మేము చదివేటప్పుడు. దాని పక్కనలోనే హాస్టల్ ఉంది, అంటే ఆ చెట్ల
వెనకాల ఉంది చూడండి, అదే మా హాస్టల్. ఈ దీక్షిత్ గారు అప్పుడు చెప్పేవారు, స్వామి అతని దగ్గర స్వామి అన్నారు, చూడు దీక్షిత్, నువ్వు షిరిడీలో అడిగినావు కదా వాచ్మెన్ గా ఉండాలని, కాబట్టి తీసుకో ఈ కీ పెట్టుకో నీ దగ్గరే, నేను బృందావన్కి వచ్చినప్పుడు అంతా నా గేట్ వచ్చి తెరచు అని. మా హాస్టల్ పక్కలోనే గేట్ ఉండేది, కాబట్టి దీక్షిత్ గారు ఎప్పుడు వెళ్ళి గేట్ తెరిచేటప్పుడు మా దగ్గర చెప్పేవారు, ఇలాగా అప్పుడు షిరిడీలో అడిగిన కోరిక స్వామి ఇప్పుడు పూర్తి చేశారు, ఆ సాయిను ఈ సాయిను ఒకటే అని చెప్పేవారు. అలాగా ఆ దేహంలో చేసిన లీలలు ఈ దేహంలో చేసిన లీలలు ఒకే రకంగా ఉంటాయి. అంటే ఒకసారి ఏమైందంటే షిరిడి బాబా ధూని పక్కనలో కూర్చున్నారు. ఆ ధూని పక్కనలో కూర్చున్నప్పుడు సడన్ గా చెయ్యి ఆ ధూని లోపల పెట్టారంట, అగ్గి లోపల. ఇప్పుడు ఉండేవాళ్ళంతా పట్టుకొని వెనకాల. ఇప్పుడు బాబా చెయ్యి అంతా కాలిపోయింది. అప్పుడు బాబా అన్నారంట, ఎక్కడో ఒక ప్రాంతంలో ఒక బ్లాక్ స్మిత్ ఆయన భార్య అక్కడ ఆ బెల్లోస్ను ఆపరేట్ చేస్తుంది, ఒడి పైన ఒక చిన్న చంటి బిడ్డను పెట్టుకునింది. వాళ్ళ భర్త పిలిచాడంట, పిలిచినప్పుడు సడన్ గా లేచింది ఆ బిడ్డ, ఇది ఫర్నెస్ లోపల పడిపోయింది. అప్పుడు బాబా అన్నారంట, నేను దానివల్లనే ఈ అగ్గి నుంచి నేను రక్షించడానికి చేయబెట్టాను, ఆ బిడ్డ సర్వైవ్ అయింది, ఏం ప్రాబ్లం లేదని. ఆ అవతారంలో అట్లా చేశారు. కానీ ఈ అవతారంలో ఇంకా మన ఎప్పుడు టెక్నాలజీ మన వర్షన్ 2 వర్షన్ 3 అలాగే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కదా, అలాగే ఈ అవతారాన్ని ఏం చేశారంటే ఒకరోజు ప్రశాంతి నిలయంలో 1958-59 టైంలో స్వామి ఏమన్నారంటే, నా ఫీవర్ తీయండి అన్నారు, నా టెంపరేచర్ తీయండి. టెంపరేచర్ తీస్తే 104.5 degrees ఉందంట. అందరూ చాలా కంగారు పడారు, ఏం స్వామికి సడన్ గా ఇట్లా ఫీవర్ వచ్చింది కదా అని. ఒక 5 నిమిషం తర్వాత స్వామి మళ్ళీ టెంపరేచర్ తీయండి అని తీస్తే నార్మల్ గా ఉందంట. దేనివల్ల ఇట్లా సడన్ గా టెంపరేచర్ రైస్ అయింది, తగ్గింది అని ఎవరికి అర్థం కాలేదు. ఆ రోజు రాత్రి స్వామి మన మందిర్ పైన టెరెస్ లో ఉన్నారంట, అందరితో మాట్లాడుతుంటే ఒక ఆయన దగ్గర సడన్ గా అన్నారంట, చూడు నువ్వు చెన్నైకి వెళ్ళినప్పుడు, మెడ్రాస్కి వెళ్ళినప్పుడు మీ అమ్మ దగ్గర చెప్పు, కేర్ఫుల్ గా ఉండాలని చెప్పు, దీపాలని పెట్టుకొని కింద పెట్టుకొని ఆ ఫోటో పైన అట్లా పువ్వు వేసింది, అప్పుడు ఈ శారీ అంతా శారీ కాట్ ఫైర్ అన్నట్ట. అప్పుడు అక్కడ ఉండేవారు, స్వామి అది ట్రంకాల్ పెడతాం స్వామి, పెట్టండి అంటారు. ట్రంకాల్ పెడితే ఆమెనే వచ్చి ఫోన్ తీసిందంట. తీసి అప్పుడు స్వామి అన్నారా, అమ్మా బాగున్నావా అంటే, స్వామి మీ చెయ్యి ఏమైనా కాలిందా స్వామి అంటే, స్వామి అన్నారంట, లేదు కొంచెం టెంపరేచర్ మాత్రం ఇంక్రీజ్ అయింది అంతే అన్నారంట. కాబట్టి అలాగే ఈ అవతారంలో అదే లీలలో కానీ ఇంకా విచిత్రమైన రూపంలో మనకు కనిపిస్తుంది. స్వామి ఎప్పుడు చెప్పేవారు, ఆ పూర్వ శరీరంలో నాకు చాలా కోపం వచ్చేది, అంటే కోపం కాదు, అలాగా చూపించేవాడిని. ఈ అవతారంలో నేను బాగా సాఫ్ట్గా ఉంటాను అంతే. ఎందుకంటే ఆ అవతారంలో ఒక తల్లి వంట చేసేటప్పుడు కోపంగా ఉంటుంది కదా, పిల్లవాడు ఏమైనా అక్కడ వస్తే ఇక్కడ ఉండొద్దు బయట పో, ఎందుకంటే ఏమైనా ప్రమాదం జరగవచ్చు అని, కాబట్టి ఇక్కడ ఉండు, నువ్వు బయట వెళ్ళి ఆడుకో అని చెప్తుంది కదా, అలాగా ఉండేవాడిని. కానీ అదే తల్లి భోజనాన్ని వడ్డించేటప్పుడు చాలా ప్రేమతో, ఇంకా తిన్నాయినా, ఇంకా తీసుకో, ఇది బాగుంది అది బాగుంది అని చెప్తుంది కదా, అలాగే ఈ అవతారంలో ఉంటాను అని చెప్పి. షిరిడి సాయికి పత్తి సాయికి ఒక కనెక్షన్, చాలా ఇంపార్టెంట్ కనెక్షన్ ఏమంటే ఈ విభూతి కనెక్షన్. ఇది మనకు అందరికీ తెలుసు. అప్పుడు ఆ రోజులో ఆ ధూని నుంచి తీసి అందరికి ఇచ్చేవాళ్ళంట. అంటే అక్కడి నుంచి బయలుదేరే వాళ్ళ దగ్గర అంతా స్వామి ఇచ్చేవాళ్ళంట. ఈ అవతారంలో కూడా అలాగే
డివోటీస్ పుట్టపర్తి నుంచి వెళ్లే ముందు స్వామి అందరికీ ప్రసాదం పంచేవారు. అంటే స్వామి పర్మిషన్ లేకుండా ఎవరు బయలుదేరేవారు కాదు. లేకపోతే స్వామి ఏం చేస్తారంటే అనౌన్స్ చేస్తారు, సో నేను అందరికీ పర్మిషన్ ఇచ్చాను, మీరు బయలుదేరొచ్చు అని. కాబట్టి ఈ విభూతి కనెక్షన్ ఇప్పుడు కూడా ఉంది కదా. ఇప్పుడు కూడా చాలా ఇంట్లో అక్కడ ఇక్కడ అంతా చాలా ఈ విభూతి, అంటే స్వామి షిరిడి బాబా శివ ఆస్పెక్ట్ ఉండటం వల్ల ఈ విభూతిని. ఒకసారి ఏమైందంటే మన కస్తూరి గారు ఎప్పుడు ఆ విభూతిని పైన నెత్తి పైన బాగా 3 rows గా వేసుకునేవారు. స్వామి కస్తూరి గారిని పిలిచి, ఏ కస్తూరి, వాట్ ఈస్ దిస్ బ్యాండేజ్ అన్నారంట. అప్పుడు ఆయన ప్రొఫెసర్ కస్తూరి గారు అన్నారు, స్వామి దిస్ ఇస్ అ బ్యాండేజ్ విచ్ రిమూవ్స్ బాండేజ్ అన్నారంట. అంటే ఇది వేసుకుంటే బాండేజ్ పోతుంది అని. అలాగా ఆ అవతారానికి ఈ అవతారానికి చాలా ఇలాగే చాలా కనెక్షన్స్ ఉన్నాయి. కానీ మనకు టైం లేదు కాబట్టి నేను ఇక్కడ స్టాప్ చేయవలసి వస్తుంది. ఇంకొక 2 minutes ఉంది కాబట్టి ఇక్కడ స్టాప్ చేస్తాను. సాయిరామ్, రవికుమార్ మీ స్వామితో మీ ఎక్స్పీరియన్సెస్ ఒక 2 చెప్పండి. టైం ఉందమ్మా? ఉంది. సరే, పర్వాలేదు, ఇంకొక 10 minutes. సరే. షిరిడి అవతారంలో ఒక్కరోజు ఎన్ని రోజులు చెప్పినారని తెలీదు, కానీ ఒక్కసారి బాబా అన్నారంట, నేను ఎప్పుడు be wherever you like, do whatever you choose, remember this well, that all that you do is known to me. I am the inner ruler of all. I am seated in your heart. I am Antaryami అని. ఇది షిరిడిలో చెప్పినట్లు మనకి సచ్చరితాలు ఉంది. దీని గురించి ఒక అనుభవం ఉంది. అంటే చాలా ఉన్నాయి, కానీ ఈ టైంలో చెప్పేటానికి ఒకే ఇన్సిడెంట్ చెప్పేటానికి టైం ఉంది. మేము 1986లో స్వామితో కొడైకెనాల్ వెళ్ళాం. అదే ఫస్ట్ టైం స్వామి పిల్లలతో కొడైకెనాల్ వెళ్తున్నారు. ఆ సాయి శృతి ఇనాగ్రేషన్కి స్వామి, మేమందరూ అప్పుడు రీసెర్చ్ స్కాలర్స్గా ఉన్నాం, ఒక 15 మందిని తీసుకువెళ్ళారు. ఫస్ట్ డే నుంచి స్వామి ఇంకొక అబ్బాయిను నన్ను పిలిచి మాట్లాడండి అన్నారు సాయంకాలం. సరే, ఈరోజు మాట్లాడుతున్నాం, అందరూ మాట్లాడాలి అని స్వామి అన్నారు. కాబట్టి రీసెర్చ్ స్కాలర్స్లో అందరినీ ఈ పొద్దు నువ్వు మాట్లాడు అని స్వామి చెప్పేవారు. కానీ మేమిద్దరు మాత్రం కాన్స్టెంట్గా ఎవ్రీడే స్వామి మాట్లాడమన్నారు. సరే, ఇది అయింది. నెక్స్ట్ డే మేము బయలుదేరుతున్నాం అక్కడి నుంచి, కొడైకెనాల్ నుంచి. కొడైకెనాల్లో చాలా విచిత్రమైన ఎక్స్పీరియన్సెస్, ఎందుకంటే అక్కడ మేము స్వామి పక్క రూమ్లోనే ఉండేవాళ్ళం. అంటే నెక్స్ట్ ఒక డోర్ మాత్రం, ఆ డోర్ ఓపెన్ చేస్తే స్వామి రూమ్. అలాగా యోచించవచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయని. ఎందుకంటే స్వామికి అంత తెలుసు. ఆ స్వామిని చూస్తూ ఉంటే ఒక్కొక్క నిమిషం, ఒక్కొక్క క్షణం స్వామి దగ్గర ఎంతో నేర్చుకోవచ్చు. అంత ప్రేమ స్వామి అందరిపైన. మేము అట్లా ఉంటే ఒక్కరోజు స్వామిని ఆ లాస్ట్ డే స్వామిని చూసేటానికి సి సుబ్రహ్మణ్యం గారు వచ్చారు. అంటే సి సుబ్రహ్మణ్యం గారు అందరికీ తెలుసు, భారత రత్న. ఆయన ఈ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటారు. ఆయన గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర అంతా ఉండేవారు. ఆయన చాలా పెద్ద ఆయన వస్తుంటే ఆయన దగ్గర ఆయన ముందు స్వామి ఒక ప్రౌడ్ మదర్ లాగా మమ్మల్ని అందరినీ ఇంట్రడ్యూస్ చేశారు. స్వామి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత స్వామి అన్నారు, సుబ్రహ్మణ్యం, మా పిల్లలు బాగా మాట్లాడతారు, నువ్వు ఎవరినైనా అడుగు, ఏ సబ్జెక్ట్ అయినా అడుగు, వాళ్ళు ఎక్స్టెంపోర్గా మాట్లాడతారు అన్నారు. సరే స్వామి అని ఆయన కరెక్ట్గా అందరినీ చూసి, ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా గోపిచంద్ అని, అతన్ని పిలిచి, ఐ వాంట్ దట్ బాయ్ టు స్పీక్ స్వామి అన్నారు.
సరే ఏం టాపిక్ అంటే బయోటెక్నాలజీ గురించి మాట్లాడాలన్నారు. ఆయన బయోసైన్స్ ఆయనే, కాబట్టి చాలా బాగా మాట్లాడారు. ఒక ఫ్యూ మినిట్స్ ఆయన బాగా మాట్లాడిన తర్వాత స్వామి అన్నారు, సుబ్రహ్మణ్యం ఇంకొక బాయ్ని చూస్ చేయి, ఇంకొక టాపిక్ ఇవ్వు అన్నారు. ఆయన కరెక్ట్గా నన్ను చూసి, స్వామి ఆ పిల్లవాడు మాట్లాడాలి అన్నారు. సరే లేరా అన్నారు స్వామి. నేను లేస్తే, స్వామి ఏం టాపిక్ గురించి మాట్లాడాలంటే ఆయన స్వామి న్యూక్లియర్ సైన్స్ గురించి మాట్లాడాలి. సరే మాట్లాడాను. అదైన తర్వాత స్వామి అతని దగ్గర ఎట్లా ఉంది పిల్లల స్పీచెస్ అది ఇది అన్నాడు. ఆయన చాలా సంతోషంగా, స్వామి చాలా బాగుంది అని చెప్పడం వల్ల స్వామి కూడా చాలా సంతోషం. ఆయన వెళ్ళిన తర్వాత స్వామి అన్నారు, మీరు గుర్తించారా, ఇంతమంది ఉన్నారు కానీ ఎట్లా కరెక్ట్గా ఆయన ఈ ఇద్దరినే మాట్లాడమన్నాడు. నేను రోజు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాను, కరెక్ట్గా ఆయన ఎట్లా వాళ్ళనే సెలెక్ట్ చేశారు, కరెక్ట్గా వాళ్ళకి తెలిసిన టాపిక్సే ఎట్లా చెప్పాడు అని. దాని తర్వాత స్వామి ఇదే అన్నారు, నేను అంతర్యామిరా, అందరి హృదయాల్లో ఉన్నాను, కాబట్టి నేను లోపల నుంచి ఏం చెప్తానో అదే మీరు చెప్తారు తెలుసా అన్నారు. అంటే షిర్డీలోనూ అదే ఎక్స్పీరియన్స్, ఇక్కడ కూడా అదే ఎక్స్పీరియన్స్. ఇది ఒక ఎక్స్పీరియన్స్ అలాగా. అమ్మ టైం ఉందా ఇంకొకటి దానికి చెప్పటానికి? మాట్లాడండి. షిర్డీలో ఉండేటప్పుడు ఒకరోజు ఏమైందంటే, ఒక దియో అని ఒక మామ్లట్దార్ బాబా దగ్గర వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఆయనకు ధ్యానేశ్వరి చదవాలని చాలా ఇష్టం, కానీ అది బుక్ తీస్తేనే నిద్ర వస్తూ ఉంది. ఆ ధ్యానేశ్వరి భగవద్గీత, ధ్యానేశ్వర్ కామెంటరీ ఆన్ భగవద్గీత ఆయనకు రాయాలి, ఆ బుక్ చదవాలి అని చాలా ఇష్టం, ఎందుకంటే స్పిరిచువల్లీ వెరీ బెనిఫిషియల్ అనమాట. కానీ ఆయనకి ఎప్పుడు చూస్తేనో ఇటువంటిది అది ఏమీ అర్థం కాలేదు, కానీ ఆయనకు చాలా ఇంట్రెస్ట్ చదవాలని. ఇప్పుడు షిర్డీకి వచ్చినప్పుడు ఒక అతనితో ఆయన మాట్లాడుతున్నారు. వాళ్ళ ఇంట్లో రామ్ భద్రక్ అని ఒక ఆయన దగ్గర, బాబా మీకేం చెప్పారు, మెడిటేషన్ గురించి ఏం మాట్లాడారు, ధ్యానేశ్వరి గురించి ఎట్లా చదవాలని చెప్పారు అని ఏమో అడుగుతుంటే, ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి ఇతని దగ్గర, దేవ్ గారు బాబా మస్జిద్లో మిమ్మల్ని పిలుస్తున్నారు అన్నట్టు. ఈయన పరిగెత్తి వెళ్ళి అక్కడ వెళ్తే బాబా అతన్ని చూపించి, వీడే 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 నా పాత గుడ్డలంతా దొంగరించాడు అని. ఆయన పెద్ద మామలద్దారు, కానీ బాబా లేదు వీడే, లేదు స్వామి నేను ఏమీ తీసుకోలేదు, లేదు లేదు నువ్వే తీసుకున్నావు అన్నమాట. ఎంత చెప్పినా బాబా వినలేదు. సరే ఈయన చాలా ఏడ్చుకుంటూ ఆర్తి అయిన తర్వాత ఇంటికి వచ్చేసాడు. సాయంకాలం వెళ్తే బాబా ఇతని దగ్గర అంటున్నారంట, చూడు ధ్యానేశ్వరి నువ్వు చదువు, ఇక్కడ వాడాలో కూర్చొని నువ్వు చదివిన దాన్ని ఒక 10 మందికి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి, ప్రేమతో ఎక్స్ప్లెయిన్ చేయి, నీకు అర్థం అవుతుంది అన్నారంట. చేసిన తర్వాత అది చెప్పిన తర్వాత బాబా అన్నారంట, నేను ఇక్కడ ఉన్నాను, నీకు ఒక మంచి గోల్డ్ ఎంబ్రాయిడరీ షాల్ ఇవ్వాలని ఉంటున్నాను, నువ్వు వెళ్ళి ఆ పాత గుడ్డలంతా దొంగరిస్తున్నావు అన్నట్ట. అప్పుడు ఆయనకు అర్థమైంది, అంటే మనం ఏం అడగాలన్నా బాబా దగ్గరే అడగవచ్చు కదా, వాళ్ళతో వీళ్ళతో ఎందుకు అడగాలి, స్పిరిచువల్ ఇన్స్ట్రక్షన్ కావాలంటే గురువు దగ్గర అడగాలి, వేరే వాళ్ళ దగ్గర మీకు గురువు ఏం చెప్పారని అడగనక్కర్లేదు, మనం గురువు దగ్గర డైరెక్ట్గా వెళ్ళి అడగవచ్చు కదా, ఎందుకంటే ఇది ప్రిస్క్రిప్షన్ లాగా. కడుపు నొప్పి ఒకటిగా ఉండొచ్చు, కానీ ఒక్కొక్కసారి ఆ కడుపు నొప్పి అపెండిసైటిస్ వల్ల ఉండొచ్చు, ఇంకొకసారి ఇండైజెషన్ వల్ల ఉండొచ్చు. కాబట్టి ఆయన ఇచ్చే మందు ఒక్కొక్క వాళ్ళకి డిజైనర్ మేడ్ అనమాట. ఇలాగే ఏమైందంటే, నేను బృందావనంలో చదివేటప్పుడు ఒక చాలా పెద్ద సైంటిస్ట్, ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నుంచి ఆర్థర్ బర్చ్ అని, ఆయన పేరులో ఒక రియాక్షన్స్ మేమంతా ఎంఎస్సీలో చదివాం, బర్చ్ రిడక్షన్ అని. ఆయన బృందావన్కి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన స్పీచ్ అంతా ఇచ్చిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో నేనేమో ఆయన దగ్గర క్వశ్చన్స్ అడిగినాను.
ఆయన రిప్లై ఇచ్చారు. ఆ సాయంకాలం మందిర్లో స్వామి నా దగ్గర వచ్చి బ్యాడ్ బాయ్ అప్పుడు అన్నారు. స్వామి ఎందుకు బ్యాడ్ బాయ్ అని పిలుస్తారని నాకు తెలియదు, ఎందుకంటే మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం కదా, దేనివల్ల చెప్తున్నారని తెలియదు. కాబట్టి నేను ప్రార్థన చేసుకుంటున్నాను, స్వామి మీరే చెప్పాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని మనకు తెలియదు కదా అనుకుంటే, అప్పుడు స్వామి అన్నారు ఆస్కింగ్ క్వశ్చన్స్ అన్నారు. నేను అనుకుంటున్నాను క్వశ్చన్స్ అడిగితే తప్ప అని. అప్పుడు స్వామి అన్నారు, ఆ సైంటిస్ట్ దగ్గర నువ్వు ఏం అడిగినావు అన్నారు. స్వామి ఇలాగే సైంటిస్ట్స్ అండ్ సొసైటీ గురించి వస్తున్నాను, ఆయన ఏం చెప్పాడు అన్నారు. నేను ఆన్సర్స్ చెప్పినప్పుడు స్వామి అన్నారు, నీకు తెలుసా రవి, ఆయన నా స్పీచ్కి వచ్చాడు బొంబాయిలో, ఢిల్లీలో, నేను చెప్పిందే నీకు చెప్పినాడు, ఇక్కడ నేను కూర్చున్నాను నీకు చెప్పాలని, నా దగ్గర అడగకుండా ఎవరి దగ్గర వెళ్ళి అడిగినావే అన్నారు. అంటే ఏమి, అదే ఐఎమ్ రెడీ టు గివ్ యూ అ గోల్డ్ ఎంబ్రాయిడర్డ్ షాల్, నువ్వు ఎవరి దగ్గర అడగనక్కర్లేదు. ఇంకొకటి స్వామి ఏమన్నారంటే, ఇప్పుడు క్వశ్చన్స్ అడిగేటప్పుడు కూడా దేని వల్ల క్వశ్చన్స్ అడగాలి అంటే, దాన్ని ఆ క్వశ్చన్స్ వల్ల మనకి ఏమైనా నాలెడ్జ్ కావాలని అడగాలి. ఈ క్వశ్చన్స్ చూసావా ఎంత మంచి క్వశ్చన్ అడిగినాను, ఆ అహంకారంతో అడగకూడదు అన్నారు. అంటే యాటిట్యూడ్ విత్ విచ్ వి ఆస్క్ క్వశ్చన్స్, దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, ఆల్వేస్ గో టు ద సోర్స్. మనకి ఏది కావాలన్నా స్వామినే డైరెక్ట్గా అడగాలి, మనం వాళ్ళతో వీళ్ళతో ఏం అడగకూడదు. ఎందుకంటే స్వామి ఒక మన ప్రెసెంట్ డే ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక మాల్ లాగా, సూపర్ మార్కెట్ లాగా, అక్కడ ఏమైనా మనకి ఏది కావాలని అంటేనూ దొరుకుతుంది. అలాగా అటువంటి బంగారు కొండ వంటి స్వామిని మన దగ్గర పెట్టుకొని మనం ఏం చేస్తుంటామంటే, వీళ్ళ దగ్గర అడిగి వాళ్ళ దగ్గర ఏమైనా చెప్పించుకుంటాం. కాబట్టి స్వామి ఈ ఎగ్జాంపుల్ స్వామి ఏమన్నారంటే, నన్ను వచ్చే అడుగు, నేను ఇచ్చేటానికి రెడీగా ఉన్నాను కదా, ఎప్పుడు అవైలబిలిటీ ఉంది. స్వామిది మాత్రం ఎప్పుడు 24/7. ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ ఇది చెప్పారు. ఆమె స్వామి పోలీస్ ఆఫీసర్గా ఐపీఎస్ చేయమన్నారు. చేసిన తర్వాత ఒకరోజు ఏదో ప్రాబ్లం, వాళ్ళ సబార్డినేట్స్ అంతా వాళ్ళ మాట వినటం లేదు, ఆడమే కాదు కాబట్టి వాళ్ళు వినటం లేదు. నాక్సలైట్స్ అంతా పోలీస్ వాళ్ళనే కిడ్నాప్ చేసుకుని వెళ్ళారు. అప్పుడు ఆ మీటింగ్ తర్వాత ఆమె ఒక జీప్లో కూర్చొని వెళ్తూ ఉంటే, అప్పుడు ఆమె ప్రే చేస్తుంది, స్వామి మీరు ఎక్కడ స్వామి, నన్ను ఐపీఎస్ చదవమన్నారు, ఇప్పుడు చూడండి ఈ ప్రాబ్లం ఉంది కదా, మీరు ఎక్కడ ఉన్నారంటే, వెనకాల నుంచి ఒక వాటర్ ట్యాంకర్ వచ్చి ఓవర్టేక్ చేస్తూ ఉంది. దాని వెనకాల స్వామి అట్లా అభయహస్తంతో స్వామి దాని కింద రాసిందంటే, అట్ యువర్ సర్వీస్ 24/7 అని. సో స్వామి ఈస్ అవైలబుల్ 24/7 టు టేక్ కేర్ ఆఫ్ అస్. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన దానికి స్వామికి నా హృదయపూర్వక నమస్కారములు, కృతజ్ఞతలు. సాయిరామ్. అందరికీ సాయిరామ్. సాయిరామ్. ఈ గంట సమయం ఎలా గడిచిపోయిందో నిజంగా తెలీదు. అంత బాగా మనకంతా కూడా షిరిడి సాయి, పర్తి సాయి భావనలతోనే నిండిపోయింది. మరి ఎన్ని విషయాలు, చాలా విషయాలు తెలియజేశారు, కానీ అన్ని కొత్త కోణంలో తెలియజేశారు. మనకు తెలిసినవైనా కూడా ఇంకో రకంగా స్వామి ఎలాగా మనం ఒక చిన్న కోరిక కోరితే పెద్ద పెద్దగా మనకి ఎలా ప్రసాదిస్తారు అనే దగ్గర నుంచి, సో చించోళి మహారాణితో కనెక్షన్, తర్వాత అశ్వము విశ్వం మధ్య గల రిలేషన్ ఏంటి అనేది, అలాగే ఎంఎస్ దీక్షిత్ గారి కోరికను షిరిడి అవతారంలో స్వామిని కోరిన కోరికను ఇప్పుడు ఈ అవతారంలో ఎలా తీర్చారన్న దాని గురించి, తర్వాత విభూతి కనెక్షన్, ఇలా చాలా విషయాలు మనందరికీ చక్కగా తెలియజేశారు. తర్వాత మిమ్మల్ని తెలుగులో ప్రసంగించమని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే క్షమించండి, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దే నో తెలుగు అనే ఉద్దేశంతో మిమ్మల్ని తెలుగులో ప్రసంగించండి అని చెప్పాను నేను. కాదు, తెలుగు తల్లికే ఇబ్బంది.
లేదు, బాగా అర్థమైందిలేండి. సో ఇలాగా ఇంత మంచి సత్సంగాన్ని మా అందరికీ అందించినటువంటి సోదరులు రవికుమార్ గారికి మా అనంతపూర్ జిల్లా ఆధ్యాత్మిక విభాగం మరియు అధ్యయన మండలి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.